శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్కి జై. శ్రీ చంద్రశేఖర రెడ్డి గారు బాబా గారి సన్నిధిలో ఉండగా ఒక అపరిచిత వ్యక్తి బాబాకు నమస్కరించి బాబా సన్నిధిలో కనులు మూసుకొని కూర్చున్నాడట. ఆ వ్యక్తి కనులు తెరవగానే బాబాగారు పకపకా నవ్వారు. అక్కడ ఉన్న రెడ్డి గారు ఆ వ్యక్తితో, అయ్యా, మీరు బాబాగారిని ఏదో కోరారు, బాబాగారు నవ్వుతున్నారు, విషయం ఏమిటి అని అడిగారు. అప్పుడు ఆ వ్యక్తి, నేను పిల్లల మర్రి చినవీరభద్రుని వంశస్థుడను, బాబాగారి చరిత్ర రాయడానికి అనుమతి కోరాను అని చెప్పారు. ఈ సంఘటన చూస్తుంటే ఆ అపరిచిత వ్యక్తి మనస్సులో, నేను గొప్ప కవి అయిన పిల్లల మర్రి చినవీరభద్రుని వంశస్థుడను కాబట్టి నాకు నీ చరిత్ర రాయడానికి అనుమతించవలసినది అని ప్రార్థించి ఉండవచ్చు. అందుకే బాబాగారు అలా పకపకా నవ్వారు. బాబా చరిత్ర రాయాలంటే బాబా పట్ల అచంచలమైన భక్తి, విశ్వాసము, వారి కృప ప్రధానమైన అంశాలు. కానీ సమాజంలో వారికి, వారి వంశస్థులకు ఉన్న గౌరవం ప్రధానం కాదని చెప్పినట్లుగా ఈ సంఘటన మనకి తెలియజేస్తుంది. దిగంబర దిగంబర, శ్రీ నాంపల్లి బాబా దిగంబర.